తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలని ప్రజల ముందుకు తెచ్చింది కాబట్టి ఆ ఫామ్ ఎలా నింపాలో చూసుకుందాం. ఇక్కడ దరఖాస్తుదారు ఇంటి పేరు అన్నప్పుడు ఎవరి పేరు పైన అయితే అప్లికేషన్ చేస్తామో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి. ఎవరున్నా సరే ఎవరి పేరు మీద అయితే చేస్తున్నామో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ స్త్రీనా పురుషునా ఇతరుల చూసుకొని స్త్రీగా అయితే స్త్రీ కాడ పెట్టాలండి. నెక్స్ట్ క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ. ఆ తర్వాత వచ్చేసి పుట్టిన తేదీ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అక్కడ పెట్టాలి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అంకె పెట్టాలండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఆధార్ నెంబర్ ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అంకె నింపుతూ వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మొత్తం అక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వారి యొక్క రేషన్ కార్డు నెంబరు తర్వాత మొబైల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పైన కనిపిస్తుంది కదండి రేషన్ కార్డు నెంబర్ అని, అక్కడ రేషన్ కార్డు నెంబరు కింద మొబైల్ నెంబర్ అని ఉంది, ఆడ మొబైల్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ 8th వచ్చేసి వాళ్ళ వృత్తి ఏదో రాయాలి. అలాగే మన ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది డీటెయిల్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. పేరు దగ్గర వాళ్ళ యొక్క పేరు రాసి తర్వాత దరఖాస్తుదారుతో సంబంధం అయితే ఉంది కదా, నెక్స్ట్ అక్కడ ఈ అప్లికేషన్ దారుతో ఈ పేరు రాసినటువంటికి వారికి ఏ సంబంధం అయితే ఉంటుందో ఆ సంబంధం రాయాల్సి ఉంటుంది, భర్తనా కొడుక కుమారుడా అని. నెక్స్ట్ లింగం దగ్గర వచ్చేసి పురుషనా లేక స్త్రీనా అది రాయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ రాయాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది. తర్వాత వారి యొక్క ఆధార్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఇట్లా మన ఇంట్లో ఎంతమంది ఉంటాయంటే మన ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఎంతమంది ఉంటారో వాళ్ళ పేర్లు రాయాలి. ఇలాగే మన ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఎంతమంది ఉంటే 1, 2, 3, 4 అన్ని సీరియల్ నెంబర్లు వేసుకోవాలి, వాళ్ళ పేరు రాయాలి. దరఖాస్తుదారుతో ఏ సంబంధం అవుతుందో ఆ సంబంధం రాయాలి. రాసిన తర్వాత లింగం పురుషనా స్త్రీనా రాయాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ రాయాలి. రాసిన తర్వాత ఆధార్ నెంబరు, ఇలా మన ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఎంతమంది ఉంటే వాళ్ళ డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. తప్పకుండా ఇవి ఫిల్ చేసి పెడితే బాగుంటుంది. తర్వాత వచ్చేసి చిరునామా, 10th వచ్చేసి చిరునామా, వారి యొక్క ఇంటి నెంబర్ అలాగే వీధి పేరు రాయాల్సి ఉంటుంది. వారి యొక్క ఇంటి నెంబర్ అలాగే వాళ్ళ యొక్క వీధి పేరు రాయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ గ్రామం ఏది వాళ్ళ గ్రామం పేరు రాయాల్సి ఉంటుంది. అంటే గ్రామం ఉంటే గ్రామం, లేకపోతే వాళ్ళ మున్సిపాలిటీ పరిధిలో ఉంటే మున్సిపాలిటీ, ఏది ఉంటే అది రాయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి వార్డు ఏది ఆ వార్డు యొక్క నెంబర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క మండలం రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత వాళ్ళు ఏ జిల్లాకి చెందిన వాళ్ళు ఆ జిల్లా పేరు రాయాల్సి ఉంటుంది, పూర్తి అడ్రస్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత మహాలక్ష్మి పథకం అంటే ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం కావాలని అనుకుంటే అక్కడ ఆ బాక్స్లో రైట్ ఇవ్వాలి. తర్వాత గ్యాస్ కనెక్షన్ 500 రూపాయల సబ్సిడీ కావాలంటే నెక్స్ట్ కింది బాక్స్లో రైట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ బాక్స్లో రైట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి ఎన్ని వినియోగిస్తున్నామో అన్ని సంఖ్యల రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు కావాలంటే అతను రైతునా కౌలు రైతువా బాక్స్లో టిక్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే పట్టదారు యొక్క పాసు పుస్తకం నెంబరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నెంబర్, విస్తీర్ణం రాయాల్సి ఉంటుంది. వ్యవసాయ కూలీలకు ఏటా రూపాయలు 12,000 అయితే ఉపాధి హామీ కార్డు నెంబర్ అంటే జాబ్ కార్డ్ అని ఉంటుంది కదా మనం చేస్తుంటాము, ఆ నెంబర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు పథకం, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం మనకు కావాలనుకుంటే ఆ బాక్స్లో టిక్ చేయాల్సి ఉంటుంది.
అలాగే అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. అమరవీరుల కుటుంబం అయితే రైట్ ఇవ్వాలి. అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు, అమరులైన సంవత్సరము, అలాగే FIR నెంబరు, డెత్ సర్టిఫికేట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవును అయితే అవును, కాదు అయితే కాదు. ఒకవేళ అయినచో సంబంధిత FIR నెంబరు, సంవత్సరము రాయాల్సి ఉంటుంది. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు, జైలు పేరు, స్థలము, శిక్ష సంబంధిత వివరాలు, శిక్షా కాలం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత వాడుతున్నారు? 100 యూనిట్ల, 200 యూనిట్ల, 200 యూనిట్ల పైన టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ విద్యుత్ మీటర్ యొక్క కనెక్షన్ సంఖ్య రాయాలి. చేతో పథకం కింద చేతో 4,000 రూపాయలు, దివ్యాంగుల పింఛన్ 6,000 పొందేందుకు ఈ క్రింది వివరములు తెలపాలి ఖచ్చితంగా. అలాగే ప్రస్తుతం ఎవరికైతే పింఛన్ వస్తుందో వాళ్ళు దరఖాస్తు చేయని అవసరం లేదు. ఎవరికైతే వస్తలేదో వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే సరే. దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. వాళ్ళకు వృద్ధాపన, గూత కార్మికుల, డయాలసిస్ బాధితుల, బీడీ కార్మికుల, జీవనజ్యోతియ, ఒంటరి మహిళ జీవనభృతియ, వితంతువ, చేనేత కార్మికుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, మలేరియా బాధితుల, బీడీ ఠేకేదార్ జీవనభృతియ, మనకేది కలిస్తే అది టిక్ చేయాల్సి ఉంటుంది. అన్నీ ఫిల్ చేసిన తర్వాత మన FSCలో ఎంతమంది ఉంటారో అంతమంది ఆధార్ కార్డ్స్, అలాగే FSC తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ అన్నీ అటాచ్ చేసి వాటన్నిటిని అటాచ్ చేసి పై సమర్పించిన వివరాలన్నిటికీ వాస్తవమని ధృవీకరిస్తున్నానని రాసి వేలిముద్ర లేదా సంతకం రాసి మీ పేరు, అలాగే ఈ డాక్యుమెంట్ ఎప్పుడైతే ఇస్తున్నారో ఆ డేటు రాసిన తర్వాత ఇచ్చేయాల్సి ఉంటుంది. సంబంధిత అధికారికి ఇచ్చేసిన తర్వాత ఈ ప్రజాపాలన దరఖాస్తు రసీదు అనేది వాళ్ళు ఫిల్ చేసి మనకు ఈ స్లిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.